హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వంటల వారాహి. అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు. మామిడికాయలు చూశారుగా, ఇవి మాకు రైతు నుండి వచ్చినవి. మన మాగాయకి ఎలా వచ్చాయో అలాగే వచ్చాయి. ఈ కాయలు రాజపూరి మామిడికాయలటండి. చాలా బాగుంటుంది మొక్క. సంవత్సరం అయినా సరే మెత్తబడకుండా మొక్క అలాగే ఉంటుంటా. యథావిధిగా అందరూ చేసినట్టుగానే మామిడికాయలన్నింటినీ నీళ్ళల్లో వేయడం, కడుక్కోవడం, శుభ్రంగా తుడుచుకోవడం, అలాగే ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్నాను. ఇవి 10 కాయలు వచ్చాయండి. కిలోకి 2 కాయలు తూగాయి. ఒక కాయ తీసేసాను, బాగోలేదని. 9 కాయలండి. 9 సంఖ్య మంచిదనేసి ఇవన్నీ కూడా ఫ్యాన్ కింద ఆరబెట్టుకుని నేను బయటికి తీసుకెళ్ళి మొక్కలు కొట్టించుకొచ్చామండి. మీడియం సైజులో కుట్టాడు. కొట్టిన తర్వాత కాయలన్నీ తరిగేసాడు అతను. ఈ కాయలు నేను ఇలా మొక్కలకి ఏమీ తడేది లేకుండా, పీచు లేకుండా శుభ్రంగా తుడుచుకుని పళ్ళెంలో వేసుకున్నాను. ఇప్పుడు కొలత పాత్ర అనేది మనం పర్ఫెక్ట్గా ఉండాలండి. కింద నుంచి పైదాకా ఒకలాగే ఉండాలి. సన్నం అది ఉండకూడదు. సరైన గిన్నె ఉండాలి. దాంతో నాకు 4 గిన్నెలు అయ్యాయి. ఇది పాలు అయితే మాకు లీటర్ పడుతుంది. నేను అందుకని ఇదే తీసుకున్నాను. 4 గిన్నెలు కొలిచి పక్కన పెట్టుకున్నాను. దీనికి ఏమైనా తడి ఇంకా పీచు అది ఉందా అని చెప్పేసి ఒక పొడి బట్టతో శుభ్రంగా మొత్తం అన్నీ చెక్ చేసుకుని తుడుచుకున్నాను. తుడుచుకొని పక్కన పెట్టిన తర్వాత ఇది కళ్ళుప్పు. ఇది ఎండలో పెట్టుకుని 2 గంటలు మిక్సీ పెట్టాను. ఆవాలు కడిగి ఆరబెట్టుకుని మిక్సీ పెట్టుకున్నాను. కారం పట్టించుకున్నాను అండి. వెల్లుల్లి కూడా ఒలిచి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ ముక్కలన్నింటినీ కూడా నేను ఒక ప్లాస్టిక్ టబ్లో వేసేసాను. వేసిన తర్వాత ఆవపిండి కొంచెం తగ్గించి వేసుకున్నాను. అలాగే కారం గిన్నె నిండాను. అలాగే ఉప్పు 3/4 వంతు, వెల్లుల్లి ఒక పావు గిన్నె వేసుకున్నాను ఒలుచుకున్నవి. 2 చెంచాలు మెంతులు చాలా బాగుంటాయండి. ఆవకాయలు ఊరిన తర్వాత మెంతి పొడి వేస్తారు చాలామంది. మెంతులు వేస్తాను. 3/4 చెంచా పసుపు. ఇవన్నీ కూడా మన చేతితో శుభ్రంగా మొత్తం కలుపుకోవాలంటే అన్నీ కలిసేదాకాను. అలాగే ఏ గిన్నెతో కొలుచుకున్న అదే గిన్నెతోటి ఇది వేరుశనగ నూనె తీసుకున్నాను గిన్నెడు. అరగిన్నె పోసి ముక్కలు ఒక అరగంట సేపు నానబెట్టుకున్నాను. టబ్లో వేసి ఒక పావు గిన్నె కారంలో పోసి శుభ్రంగా కలుపుకున్నాను. ఇప్పుడు ఈ ముక్కలు ఈ నూనెలోకి ఈ ముక్కలన్నీ కూడా టబ్లోంచి ముక్కలు తీసుకుంటూ కొద్దిగా ఈ కారంలో వేసుకున్నానండి. వేసుకుని కారం బాగా పట్టాలి ముక్కలకి. బాగా పట్టేలాగా ముక్కలకు కలుపుకుంటూ మనం ఏ డబ్బాలో పెడుతున్నాం ఆ డబ్బాలో కొద్దిగా నూనె వేసుకుని ఈ ముక్కలను గుప్పిడితో తీసుకుని కొద్దిగా అందులో వేసుకోవాలి. ఇలా 4-5 గుప్పిళ్ళ దాకా వేసుకున్నానండి. తర్వాత జారుగా అయిపోయింది కారం ఉప్పు కలిసేసరికి నూనెని. ఇప్పుడు దీన్ని ప్లేట్ తోటి ఒకేసారి నేను డబ్బాలో వేసేసుకున్నాను. చూస్తున్నారు కదా. మొత్తం అంతా ఊడ్చేసి ప్లేట్లో అంతా పక్కన పెట్టేశాను. ఇప్పుడు మొత్తం అంతా ఇలా అదిమి పెట్టేశాను డబ్బాలోకి. చేతితో మొత్తం అంతా పట్టేసి కొంచెం నూనె అండి, 100 గ్రాముల నూనె దాకా ఇందులో వేసాను పైన. ఇప్పుడే వండిన అన్నం వేడివేడిగా ఉంది. ఈ ఆవకాయలో తినాలి కదా ఈరోజు. దీని గురించి చాలా ఎదురు చేస్తుంటారు అందరూ కూడా. మన ఆవకాయ పట్టామంటే ఈ అన్నం తినాలని ఉంటుంది అందరికి ఆతృత. ఇప్పుడు ఈ అన్నం అంతా కలిపి కారిపోతుంది అన్నం అయితే నాకు. ఓ పక్కన కారం, ఓ పక్కన వేడి ఎలా అంటే అలా ఉంది. ఇదంతా కలుపుకుని దగ్గరికి కలుపుకుని మా ఇంట్లో అందరం కూడా తలోక ముద్ద కూడా ఇలా చేతిలో పెట్టుకు తిన్నామండి. ఇది చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. ఇలా తినడం అనేది మనకి చాలా బాగుంటుంది. ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం కొత్తగానే ఉంటుంది మనకి. ఇలా తినేసిన తర్వాత ఈ ఆవకాయ అంతటికి మూత పెట్టేసుకున్నానండి. మూత పెట్టుకుని 3వ రోజు తీసి ఒక బేసిన్లో వేసుకున్నాను. వేసుకుని మొత్తం అంతా కలిసేదాకా ఒక పిండి అది కనపడుతుంది కదా, ఇంకా అంతా కలవదు. అందుకని వేసుకుని మొత్తం చేతితోటి మొత్తం కలిపేసుకున్నాను నేను. ఆవకాయలంతా బేసిన్లో వేసుకుని కలుపుకున్న కొద్దిగా ఉప్పు చాలినట్టుగా నాకు అనిపించింది. అందుకని కొంచెం మొన్న పట్టగా ఉన్న ఉప్పు ఉంది కదండి ఆవకాయలో వేయగా, ఆ ఉప్పును కొద్దిగా వేసుకుని నేను మొత్తం కలుపుకున్నాను. కొంచెం ఒక చెంచా ఉప్పు సరిపోయింది. అలాగే కొంచెం నూనె కూడా వేసుకున్నాను. ఇలాగ చేతితోటి 3-4 సార్లు వేసుకుని ఇలాగ శుభ్రంగా కలుపుకున్నాను. మనం కలుపుతుంటే చేతికి జారుడుగా రావాలి ఆవకాయ, అప్పుడే కరెక్ట్గా సరిపోయినట్టు నూనె. ఇప్పుడు డబ్బాలో కొద్దిగా నూనె వేసుకుని అదే డబ్బాలో వేసేసాను ఆవకాయనంతటిని కూడాను. చేతితోటి తీసుకుంటూ అదే డబ్బాలో వేసాను. ఇప్పుడు మొత్తం అంతా కలిసిపోయింది. ఉప్పు అన్నీ కూడా బాగా సరిపోయండి. కొంచెం నూనె వేసుకుని మళ్ళీ ఇలా చేతితో అదుముకి పెట్టేసుకుని ఒక స్పూన్ తోటి మొత్తం దగ్గరికి పెట్టేసాను ముక్కలన్నిటిని. పెట్టిన తర్వాత మూత పెట్టేసాను.
మూత పెట్టేసుకున్నాను. మూత పెట్టుకున్న తర్వాత నేను అమెజాన్ నుంచి పర్చేజ్ చేశానండి 2 బాటిల్స్. ఇవి 2 కిలోలో 3 కిలోలో పడతాయండి. ఇవి ఈ సీసాలోకి నేను ఆవకాయని తీసేసుకున్నాను. చూసారా మొక్క ఎలా కనపడుతుందో. ఇదే విధంగా సంవత్సరం అంతా ఉంటుందటండి, వాళ్ళు మాకు చెప్పారు. 2 సీసాలు అయింది. ఒక సీసా మా అమ్మాయికి, ఒక సీసా మాకు. ఎలా ఉందండి ఆవకాయ? బాగుందండి. నచ్చిందా? నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూస్తే మీకు ఎలా పెట్టుకోవాలో తెలుస్తుంది. బాయ్ అండి. థ్యాంక్స్.